జస్టిస్ వెంకటాచలయ్య 1993లో ఫిబ్రవరి 12న భారత 25వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సమయంలో ఆయన కేవలం న్యాయం అందించడంపైనే కాదు, న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలు పారదర్శకంగా జరగడానికి విశేష కృషి చేశారు. న్యాయ వ్యవస్థ ప్రజలకు రక్షణగా నిలవాలని, వారికి జవాబుదారీగా ఉండాలన్నది వెంకటాచలయ్య అభిమతం. భారత ప్రధాన న్యాయమూర్తి పదవి నుంచి 1994లో అక్టోబర్ 24న పదవీ విరమణ తీసుకునే వరకు ఆయన న్యాయ వ్యవస్థను బలోపేతం చేసే దిశగానే పనిచేశారు. ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ తీసుకున్నప్పటికీ వెంకటాచలయ్య అవినీతిపై పోరాటాన్ని మాత్రం ఆపలేదు. మానవ హక్కుల కోసం నినదించడము మానలేదు. 1996-98 వరకు జాతీయ మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా పనిచేసి తనదైన విశిష్టతను చాటుకున్నారు. రాజ్యాంగం పనితీరును సమీక్షించేందుకు 2000 సంవత్సరంలో నియమించిన జాతీయ కమిషన్కు నేతృత్వం వహించడం ఆయన జీవితంలో మరో మైలురాయి. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను అట్టడుగు స్థాయి నుంచి బలోపేతం చేయాల్సిన అవసరముందని బలంగా విశ్వసించే ఆయన ఈ అవకాశాన్ని వృధాగా పోనివ్వలేదు. మన దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాలను పరిపుష్టం చేసే లక్ష్యంతో పంచాయతీరాజ్ సంస్థల బలోపేతానికి పలు కీలకమైన ప్రతిపాదనలు చేశారు. వీటిల్లో చాలా వరకు ప్రభుత్వం అంగీకరించింది కూడా. Philosophically, everybody thinks on the same line. తాత్వికంగా ప్రజాస్వామ్యం గురించి అందరూ ఒకే రకంగా ఆలోచిస్తారు. ఎందుకు? దాని మూలాలు బలంగా ఉండాలని. విధాన సభలు, పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా బలోపేతం కావాలి. ప్రజాస్వామ్యం మీద అందరికీ నమ్మకం ఉంది, లేకపోతే అది విఫలమయ్యేది. ఈ రోజుకి 60-70% ప్రజలు గ్రామాల్లోనే ఉంటున్నారు. కాబట్టి గ్రామీణ వ్యవస్థను శక్తిమంతం చేయాలి. Need to strengthen those institutions if you want to strengthen democracy really. మంత్రివర్గంలోని సభ్యుల సంఖ్య దిగువ సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 10% కన్నా మించరాదంటూ కమిషన్ అధ్యక్షుడిగా వెంకటాచలయ్య ప్రతిపాదించారు. దీన్ని కొద్దిగా మార్చి 15%గా ప్రస్తుతం అమలు చేస్తున్నారు. 2003లో ఇనిషియేటివ్స్ ఆఫ్ చేంజ్ సెంటర్ ఫర్ గవర్నెన్స్ ప్రారంభించేందుకు వెంకటాచలయ్య ఎంతగానో మద్దతునిచ్చారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2004లో ప్రభుత్వం పద్మవిభూషణ్ను ఇచ్చి సత్కరించింది. దేశంలో జాతీయ సాంస్కృతిక విలువలను పునరుద్ధరించేందుకు ఏర్పడిన ఫౌండేషన్ ఫర్ రెస్టోరేషన్ ఆఫ్ నేషనల్ వాల్యూస్ సంస్థకు వెంకటాచలయ్య ప్రస్తుతం సలహాదారుడిగా పనిచేస్తున్నారు. జస్టిస్ వెంకటాచలయ్య కోర్టులోనే కాదు, నిజ జీవితంలోనూ విలువలకు, నిజాయితీకి అత్యంత ప్రాధాన్యమిస్తారు. తాను ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ తోటివారితో, జూనియర్ న్యాయవాదులతో తన అభిప్రాయాలను పంచుకోవడానికి ఎన్నడూ వ్యతిరేకించేవారు కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ హుందాతనాన్ని మరిచేవారు కాదు. అలా ఆయన యువ న్యాయవాదులకు సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు ఆదర్శమూర్తిగా పేరు తెచ్చుకున్నారు. సమాజంలో సానుకూల మార్పు రావాలంటే మహిళలకు అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యం దక్కాలని వెంకటాచలయ్య గట్టిగా వాదిస్తారు. శారీరకంగా స్త్రీలు పురుషుల కన్నా అంత బలవంతులు కాకపోవచ్చు, కానీ మానసికంగా మాత్రం చాలా బలవంతులంటారు ఆయన. చట్టసభల్లో మహిళలకు 33% కోటాను అమలు చేస్తే సమాజంలోని చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ప్రస్తుత పరిస్థితిలో ఇది సానుకూల మార్పును తీసుకొస్తుందని వెంకటాచలయ్య గట్టిగా నమ్ముతారు. స్త్రీల హక్కులు పురుషుల హక్కులను నిరాకరించేవి కావు అంటారు. మీడియాలోనూ మహిళలను చులకన చేసి చూపించరాదని అభిలషిస్తారు. స్త్రీలను ఎలా చూపిస్తున్నాం అనే దానిపై అవలోకన చేసుకోవాలని, ఇది యువతీ యువకుల మనసులపై గాఢమైన ప్రభావాన్ని చూపిస్తుంది అంటారు.